భూమి ఆకాశాలకు సృష్టికర్త, చరాచర జగత్తును సమస్తాన్ని అందలి సమస్తాన్ని నిర్మించిన వాడు ప్రభువే. ఆయనకు మించిన శక్తి ఏముంది? నువ్వు ఎప్పుడైతే ఆయన కుమారుడివి కుమార్తె అయిపోయావో నీకు ప్రొటెక్షన్ వచ్చేసింది, భద్రత వచ్చేసింది. ఇక ఏ ప్రయోగ తంతులు, ఆయన సెలవు ఉంటేనే నీ మీద. ఆయన సెలవు ఎప్పుడైద్ది? నీకు ఎగస్టాలు ఎక్కువైనప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడు? మనం తన్నులు తినడానికి ఎప్పుడు అవకాశం ఇస్తాడు? మనకి ఎగస్టాలు ఎక్కువైనప్పుడు. మన పద్ధతులు మనం పద్ధతిగా కాపాడుకుంటే 100 మంది వచ్చి కూర్చొని నీ మీద 100 ప్రయోగాలు చేసినా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా పెకలించలేరు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రయోగాలు చేసి చేసి విసిగిపోయి వాళ్ళు వచ్చి మారు మనసు పొందారు. ఎన్ని జీవితాల్లో. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ మీద కూడా జరిగింది, ఆఖరికి నా మీద కూడా జరిగింది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇప్పుడు. ఒరిజినల్గా ఆ ఫ్యామిలీ మీద మాంత్రిక ప్రయోగం జరిగింది. వాళ్ళు అప్పుడు యేసుప్రభుని నమ్ముకోలే, విగ్రహారాధికులుగా ఉన్నారు, మంచి పూజల్లో ఉన్నారు. వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఎరగరు. వాళ్ళకి పక్కన ఉన్న శత్రువు వాళ్ళ మీద మంత్రప్రయోగం చేశారు, మాంత్రిక విద్య ప్రదర్శించారు. ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది, సడన్గా చచ్చిపోయి కొంతమంది, మొత్తం ఆ ఇంట 5 హతులయ్యారు. 5 హతులు. మాంత్రిక విద్యలు ప్రయోగించి 5 ప్రాణాలను తీశారండి. ఏదో ఒక కారణం చూపించటం, పురుగు మందు తాగటం, ఏదో ఒక కారణం చూపించటం, ఏదో ఒకటి అటెంప్ట్ చేసుకోవటం, అట్లా కొన్ని ఊహించని రీతిలో అట్లా 5 ప్రాణాలు పోయినాయి. మంచి పూజల్లో ఉన్నారు, మంచి పూజల్లో. పొరపాటును కూడా యేసుప్రభు అంటే తెలియదు, ఒప్పుకోరు, యేసుప్రభుని ఒప్పుకోరు. ఈ వరుసగా ఇక ప్రాణాలు పోతా ఉన్నాయి. గుళ్ళు, గోపురాలు, మాంత్రికులు, మంత్రజ్ఞులు ఎన్ని చోట్ల తిరిగినా విడుదల లేదు, మరణాలు ఆగట్లా. ఆ కుటుంబం ఇక పూర్తిగా నిర్మూలం అయ్యే పరిస్థితుల్లో యేసు ప్రభువే వాళ్ళని దర్శించాడు. ప్రభువే దర్శించాడు. నిజం, నిజం. ప్రభు దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఉన్న మిగిలిన శేషం ఎవరైతే ఉన్నారో మొత్తం యేసు ప్రభుని నమ్ముకున్నారు, మొత్తం బాప్తీసం పొందారు. ప్రభువుని నమ్మటంతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తీసం కూడా పొందారు. ఎప్పుడైతే బాప్తీసం పొందారో ఇంకా పని చేయలేదండి. ఒక్కళ్ళు కూడా ఇక డ్యామేజ్ కాల. దేవుడి కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా భద్రంగా ఉన్నారు. ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఉండే నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు. మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మాంత్రిక ప్రయోగం చేసి, దురాత్మలను ప్రయోగించి, ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యాలను ప్రయోగించి ఆ కుటుంబంలో 5 గాజేశారు. అందుకే మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబిల్లో. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల కిందికి వచ్చారో ఇక బ్రేక్ అయిపోయింది మొత్తం, ఇంకా పనిచేయలే. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రయోగాలు చేసినోడు చచ్చిపోయాడు, బతికిలేడు, చచ్చిపోయాడు. ఈ 2 నాకు తెలుసు. ఆ కుటుంబం ఈరోజు మన మందిరంలో ఇప్పుడు ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మీరు ధైర్యంగా ఉండటానికి. దేనికి? వాస్తులు లేదు, మంత్ర ప్రయోగాలు లేదు. మన మా అమ్మాయి చెబుతుంది, పక్కింటోళ్ళు నిమ్మకాయలు, ఎండుమిరకాయలు మంత్రం చేసి
ఇంటి మీద వేస్తున్నారంట, వాళ్ళ ఇంటి మీద. నేను అన్నాను, మొన్న ఆయన చెప్పాడు వినలేదా, నిమ్మకాయ ముక్కలు చేసి శుభ్రంగా పులిహారలో పిండుకో, మిరగాయలు కూడా అందులో తాలింపులో వేయించి వేసుకో, శుభ్రంగా తినేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనల్ని పాడు చేయటానికి ఏది? యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళని పాడు చేయటానికి ఎవరైనా ప్రయోగతంతులు చేసినా కుట్రలు చేసినా అంతకంతకు వాళ్ళు నాశనం అవుతారు. కానీ దేవుని సెలవు లేకుండా నీకే హాని జరగదు. చూడగట్టి కూడా ఆయన సెలవు లేకుండా నిన్నెవడు నాశనం చేయలేడు. చెయ్యటానికి వాడు స్కెచ్ గీసాడంటే వాడు పోవటమే. ఇంకా చెప్పాలంటే వాడి కోసం నువ్వు ప్రార్థన చేయటమే, వాడు దెబ్బతింటమే. నీ మీద మాత్రం పొరపాటును కూడా పారు. ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను నేను. ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి వాళ్ళ వరకు చెబుతున్నా. మైండ్ దగ్గర పెట్టుకొని అనండి. ఇక మళ్ళీ వీళ్ళ మాటలు విని, మరే అన్నయ్య ఇంట్లోనే వాస్తు అంట తేడా ఉందంట, ఏ మూల పెరిగిందంట, ఏ మూల తగ్గిందంట అంటే మామూలుగా ఉండదు. ఏ మూల లేదు, ఆ మూల లేదు, అన్ని మూలలు దేవుడియే. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి నమ్మకంగా ఉంటే, దయ్యాల కొంపలు అడుగు పెట్టినా సరే నిన్ను బట్టి అది దేవాలయంగా మారిద్ది అంతే. పక్క వీళ్ళు అన్యులు భయపడ్డట్టు భయపడద్దు. నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. మొదటిది, ఇతరులకు కూడా అవసరమైతే ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళను కూడా ధైర్యపరచాలి. అట్లా ఉండాలి. అందరూ బాధ్యత తీసుకోవాలి. మీరందరూ నిజంగా బాధ్యత తీసుకొని అందరూ పరిశుద్ధాత్మ సంబంధులై అందరూ ఇతరుల కోసం ప్రార్థన చేసే భక్తిపరులై ఉంటే అసలు ఇక అది వేరే విధంగా ఉంటుంది. ఇక అసలు ఆత్మలు ఎలా ఉంటాయంటే మనకి ఇది చాలదు. ఇక ఇట్లాంటిది ఇంకొకటి కట్టినా చాలదు. అందరూ బాధ్యతలోకి వస్తే అన్ని జీవితాలు రక్షించబడతాయి, అన్ని బ్రతుకులు మారిపోతాయి, అన్ని కుటుంబాలు కట్టబడతాయి, అన్ని జీవితాలు ప్రభావితం అవుతాయి. మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు సంఘాలను అలా ప్రభావితం చేశారు. చచ్చు రకాలు ఉండరు సంఘంలో, గొడ్డు గొర్రెలు ఉండరు సంఘంలో. గొడ్డు గొర్రెలు అంటే తెలుసా? ఎన్ని సంవత్సరాలన్నా చూడు, ఏమే వస్తుంటుంది, ఏమే పోతుంటుంది, ఏనే వస్తుంటాడు, ఏనే పోతుంటాడు. పొర్రపాటును కూడా ఒకటికి చెప్పి ఒక ఆత్మ రక్షించరు. వీళ్ళని గొడ్డుబోతు గొర్రెలు అంటారు అన్నమాట. మామూలుగా పిల్లల్ని కంటారు, కానీ ఆత్మల్ని కనరు. ఎట్లా కంటారండి? పొరపాటును కూడా పక్క వాళ్ళకు సువార్త చెప్పకపోతే ఆత్మలు ఎట్లా రక్షించబడతాయి? అప్పుడు ఈ జీవితాలు ఏం జీవితాలు? గొడ్డు గొర్రెలు అంటారు వాటిని. అందుకే నాకు ఈ మాట వినపడ్డప్పుడు సిగ్గేసింది. నిజంగా నేను కూడా అదే జాతిలోకి వస్తానా? అమ్మో, అట్లా ఉండకూడదు. నేను ఆత్మలకు సువార్త చెప్పి ఆత్మలను రక్షించాలి. అయినా నన్ను ఇలా అనుకుంటారని కాదు, కానీ నేనైతే ముందు సువార్త లోకానికి ప్రకటించాలని నేను కూడా చర్చికి పోయే రోజుల్లోనే, ఏది మీలాగా ఒక విశ్వాసిగా ఉన్న రోజుల్లోనే, మనకు ఉదారం ఆగదుగా, మాటలు రాని మూగమ్మాయికి కూడా వినపడదు, మాట్లాడదు, కనపడిద్ది. పలక తీసుకొని పలక మీద బొమ్మలేసి, యేసయ్య సిలువ మరణ పునరుద్ధానాలు బొమ్మలేసి ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు సైకిల్తో చెప్పి ఆ ఆత్మ బాప్తీసం దాకా వచ్చేటట్టు దేవుడు కృప చూపాడు. భారం, ఆత్మల భారం. యేసు ప్రభుని వాడుకోవటమే కాదు, యేసయ్య కోసం వాడబడాలి అనే భారం. నేను పోయేలోపు 10 మందిని బాగు చేసిపోవాలన్న భారం. నన్ను దేవుడు పిలిచేలోపు 10 జీవితాలను వెలిగించిపోవాలన్న భారం. దేవునికి స్తోత్రం. నేను వర్క్ చేయించేవాడిని, నా దగ్గర జీతగాళ్ళు ఉండేవాళ్ళు. ఆదివారం వచ్చేటప్పటికి మరి వాళ్ళు నా దగ్గర స్థిరంగా ఉండి వర్క్ చేయాలంటే వాళ్ళు డ్రింక్ మాస్టర్లు, తీసుకెళ్ళి నేనే తాపించాలి. యేసు ప్రభుని ఎరగని దినాల్లో ఎవడికి
ఏది హాబీ ఉంటే వాడికి ఇక డబ్బులు ఇచ్చేవాడిని, తెచ్చుకోరా తాగు అని. మనకు తెలియదుగా యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పడానికి మొదలుపెట్టా. ఒకప్పుడు నేనే చెడగొట్టినోడిని, ఇప్పుడు నేనే వాళ్ళకి దేవుని గురించి చెప్పి వారిలో కొంతమందిని బాప్తీసంలోకి నడిపించాను. అంతకుముందు ఆదివారం వస్తే వాళ్ళని వేరే వేరే కార్యక్రమాలకు తీసుకెళ్ళాను నేను, సినిమాలకు వాటికి వీటికి చెడుతనానికి తీసుకెళ్ళే నేను. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో నా బ్రతుకు మారిందో, ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో సెలవు పెట్టి వాళ్ళ మొత్తాన్ని తీసుకొని చర్చికి పోయేవాడు. వెళ్ళా ఈరోజు మీకు సెలవు. ఒకరోజు వాళ్ళని వర్క్ ఆపేస్తే నాకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు, వచ్చే రాబడి కూడా ఆగిపోయింది. వాళ్ళు వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, వాళ్ళు వర్క్ ఆపేస్తే నాకు డబ్బులు రాకపోగా జేబులో ఉన్నాయి, ఖర్చు అవుతాయి. అయినా సరే నష్టం వస్తే వచ్చింది, పర్వాలేదు. వీళ్ళని దేవుడికి పరిచయం చేయాలి. ఈరోజు సెలవు, తొందరగా స్నానాలు చేయండి, తలకలు పోసుకోండి, మొత్తం ఒక్కొక్కటి మురికి వదిలిస్తారు. ఆ రోజు తలకలు పోసేస్తారు శుభ్రంగా. ఇక బండ్రా మందిరం చూసి మందిరంలో తీసుకెళ్ళేవాడిని. కోటమైందాక ఎవడు బయటికి పోవటం లేదు, కూర్చోబెట్టి మొత్తం దేవుని వాక్యం వినిపించేవాడిని. వాళ్ళకి అర్థం కాలేదనుకో అడిగేవాడిని రిటర్న్ వచ్చేటప్పుడు, ఏం అర్థమైందిరా పాస్టర్ గారు చెప్పాడు, ఏం అర్థమైందని అంటే 2 ముక్కలు అర్థమైంది కానీ మొత్తం అర్థం కాలేదన్నా. అప్పుడు నేను చెప్పేవాడిని మళ్ళీ వాక్యం. ఇంటికి పోయిన దాకా వాళ్ళకి నేను చెప్పేవాడిని అర్థమయ్యేటట్టు. ఓహో అదే ఆయన సోపా, ఇప్పుడు నువ్వు చెబితే అర్థమైంది నాకు. అలా కొంతమంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలకి సాక్ష్యాలు ఉన్నాయి. ఏదో నేను నమ్ముకున్నాను నా వరకు చాలు అనుకోలా, అనేక మందికి నా యేసయ్యను పరిచయం చేయాలా, అనేక మందికి నా ప్రాణప్రియుణ్ణి గూర్చి చెప్పాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి. భయం గుప్పెట్లో బతుకుతున్న వాళ్ళని ధైర్యపరచాలి. అట్లా నడుంగట్టి ఏది విశ్వాసిగా ఉన్నప్పుడే. కొంతమంది భయపడేవాళ్ళు విశ్వాసులే, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి, అన్యుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయం. అయ్యో వాళ్ళు అసలే అన్యులు, వాళ్ళ ఇంట్లో బొమ్మలు చూసావా, బొమ్మలు ఎన్నున్నాయో, ఎందుకు వచ్చిన గొడవ, నేను రాను అనేవాడు. మరి బొమ్మలు ఏం చేస్తారా, ఆ బొమ్మలు ఏమన్నా చేస్తే మనల్ని ఎందుకు పిలుస్తారా వాళ్ళు? ఏదో పెట్టుకోవడానికి పెట్టుకున్నారు కానీ ఏం చెయ్యకనేగా మనల్ని పిలిచింది. సరే నువ్వు రాకపోతే నేను పోతా, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. అంతగా ఏ దుష్టశక్తులైనా నా మీద దాడి చేస్తే చెయ్యని పోతా, కానీ యేసుని గురించి చెప్పకుండా మాత్రం ఉండలేను, యేసయ్యని గురించి చాటించకుండా మాత్రం ఉండలేను అని పోయేవాడిని. బొమ్మలకు మనం భయపడేది ఏంది? మనం ఎంటర్ అయితేనే ఇక కదలాలా, వామ్మో ఈడొచ్చాడా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అజ్ఞాన అంధకారంలో మనుషుల్ని ముంచేసిన దయ్యాలు గడగడ వనకాల నువ్వు అడుగు పెడితే పరిశుద్ధాత్మ సంబంధి వస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధి వస్తున్నాడు. వారు దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వారు దేవుని సంబంధులు, వారు అడుగు పెడుతున్నారు ఇక్కడ. ఇక నాకు లేదు అవకాశం, నేను ఖాళీ చేయాలి ఇల్లు అని పారిపోవాలి. నువ్వు అడుగు పెడితే ఏది ఇంటోళ్ళు కాదు, ఇంట్లో ఉన్న దెయ్యాలు. దేవునికి స్తోత్రం. ఏమంటారు? అట్లా తయారు కావాలి. మిమ్మల్ని అందరినీ అట్లా చూడాలని ఆశ.